బాబా ఆకలిగా ఉంది బాబా. సరిపోవట్లేదని నేను అనుకుంటే ఆ అన్నమో రామచంద్ర నువ్వు అంటావేంట్రా? బాబా నిన్న కూడా అన్నం తినలేదు బాబా, ఏదన్నా తెచ్చిపెట్టు బాబా. ఎక్కడి నుంచి తెమ్మంటావురా తిండి? రేయ్ నువ్వే ఎక్కడికైనా వెళ్ళి అడుక్కో, నాకింత ముద్ద దొరుకుద్ది. మా బాబా కంటే నువ్వే మంచిదానివి. ఉన్నాడురా ఆ దైవము, ఉంటాడురా నీ కోసము, కష్టాలు కడతేర్చగా తన ఇల్లురా ఈ లోకము, మన దిక్కురా ఆ దైవము. ఉన్నాడురా ఆ దైవము, ఉంటాడురా నీ కోసము. మోహిని, నీకు నేను చెప్పిన పాఠం చదివావా? చదివానండి. రాముడు ఎన్ని సంవత్సరాలు వనవాసం చేశాడు? 2 సంవత్సరాలు. నేను నీకు ఎన్ని సంవత్సరాలని చెప్పాను? 4 సంవత్సరాలు. అబ్బా 14 సంవత్సరాలు. నువ్వు ఇట్లారా. రాముడు వనవాసం చేసింది 14 సంవత్సరాలు నీకెట్లా తెలుసు? రోజు మీరు పాటలు చెప్తున్నప్పుడు నేను వింటూ ఉంటానండి. తప్పైపోయింది, ఇంకెప్పుడు విన్ను. వింటే తప్పేం లేదా, రోజు విను. అయినా చదువుకోకుండా నువ్వు ఈ పని ఎందుకు చేస్తున్నావు? పొట్ట కోసం సార్. అంటే ఎవరు లేరా? ఓ కుక్కుందండి, నాన్న కూడా ఉన్నాడండి. అదేమిటి కుక్క మాట ముందు చెప్పి తండ్రి పేరు వెనకాల చెప్తున్నావు? నా బాబు కంటే నా కుక్కే నన్ను బాగా చూసుకుంటుందండి. వెరీ ఫన్నీ. నీ పేరేమిటన్నావు? భారత్. టీచర్ గారు, భారత్ కి చాలా భాషలొచ్చు. అవునా? అవునండి. ఎక్కడ నేర్చుకున్నావు? రకరకాల ఇళ్లలో పనిచేస్తూ ఉంటాను కదండి. ఏ ఇంట్లో తప్పు జరిగినా ముందు పనివాడినే తిడతారు. వాళ్ళ భాషలో నన్ను తిడుతూ ఉన్నప్పుడు అవన్నీ నేర్చేసుకున్నా. కానీ చదువు మటుకు రాలేదండి. అదేమిటి? నేను సంపాదించింది నా పొట్టకే సరిపోవట్లేదు, ఇంకా పుస్తకాలకి డబ్బే కడిది. ఈ పుస్తకం తీసుకో. వద్దు. పర్వాలేదులే, తీసుకో అయ్యా. నా మనవరాలకి నేను ఇంకొక పుస్తకం కొనిస్తాలే, తీసుకో. ఇదిగో నీ నెల జీతం కూడా. అరే అదేమిటి పెద్దమ్మ గారు, చిన్నపిల్లాడికి డబ్బు ఇవ్వద్దని చెప్పలా? ఒరే నీకెందుకురా? ఏట్రా చేతిలో ఎక్కడైనా దొంగిలించావా? లేదు. ఇలా ఇవ్వు. నేను ఇవ్వను. నీ కా అంట డబ్బు అడుపు, కానీ పుస్తకం తీసుకున్నాడు, జాగ్రత్త. ఏడ్చావు.